కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. సుమారుగా 2024 సంవత్సరంలో ప్రవేశించి మనకి తెలియకుండానే 20 రోజులు పూర్తయిపోయినాయి. ఎప్పుడు నూతన సంవత్సరానికి వచ్చాం, ఎప్పుడు 20 రోజులు అయిపోయినాయి, ఎప్పుడు మొదటి నెల అయిపోయిందో అన్నట్టుగానే కాలం అంతా కూడా గడిచిపోతూ ఉంది. ఇంకొక 11 నెలల్లో 2025 సంవత్సరం కూడా వెళ్ళిపోతాం. అందులో సందేహం అయితే లేదు. తెలిసి తెలియకుండానే కాలం అంతా కూడా చాలా త్వరగా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతుంది. కానీ తన బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఇంకనూ కూడా సిద్ధపాటు లేని వారిగానే మిగిలిపోతా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా 2024 సంవత్సరపు తొలి వారం నుంచి కూడా ప్రత్యేకమైన అంశాన్ని మనందరం కూడా పరిశీలించగలుగుతున్నాం. 2 వారాల్లో సుమారుగా 4 పాత్రలను అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. మొట్టమొదటిగా భూలోకం మీద ఆది దంపతులు, తల్లి తండ్రి. ఆ తల్లిదండ్రులకి 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారుల్లో ఒక కుమారుడు చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఈరోజు మనం ఆదాము హవ్వ యొక్క మనవడు గురించి మాట్లాడుకుందాం. ఆదాము హవ్వకి ఒక మనవడు పుట్టాడు. ఆ మనవడి నుంచి దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో అనేటువంటి విషయాన్ని ఏదైనా ప్రధానమైన అంశంగా నేను తీసుకుని ముందుకు వెళ్ళడానికి నేనైతే ఇష్టపడతా ఉన్నాను. అయితే మీరు అనుకోవచ్చు, కయ్యీనుకు పుట్టినటువంటి వ్యక్తి అండి ఏం మనమడో అనేటువంటి ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. పొరపాటును కూడా కాదు. కయ్యీను తర్వాత హేబేలు చనిపోయిన తర్వాత మరొక వ్యక్తికి హవ్వమ్మ జన్మనిచ్చింది. ఆదాము అవ్వలకి కయ్యీను ఒకడే కాదు, హేబేలు చనిపోయిన తర్వాత మరో వ్యక్తికి కూడా జన్మనిచ్చింది హవ్వమ్మ. అయితే ఆ వ్యక్తిని నేను ఎల్లుండు ఆదివారం రోజున తెలియపరచడానికి అయితే ప్రయత్నిస్తాను. కానీ ఆ వ్యక్తికి పుట్టినటువంటి వ్యక్తి గురించి మాత్రం ఈ రోజున మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈయన ఎవరో కాదు కానీ ఆదాము హవ్వకు మనవడు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి ఈ రోజున కనీసం ఒక అధ్యాయం కూడా పూర్తి అవ్వలేదు, ఈ అధ్యాయంలోనే అమ్మా నాన్నల గురించి మాట్లాడేశారు, అదే అధ్యాయంలో కొడుకుల గురించి మాట్లాడేశారు, ఇప్పుడు అదే అధ్యాయంలో మనవల గురించి కూడా మాట్లాడేస్తున్నారు. ఒక అధ్యాయంలోనే తండ్రి పిల్లలు మనవలు కూడా పుట్టేశారండి. అంటే రోజుల వ్యవధిలోనే పిల్లలంతా కూడా ఆ రోజుల్లో పుట్టేవారండి అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. పొరపాటున కూడా కాదు. బైబిల్లో చాలా చోట్ల అట్టు జరిగెను, దాని తర్వాత ఇలా కొనసాగెను అనే మాటలు రాయబడి ఉంటాయి. ఆ మాటల వెనకాల కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అట్టు తర్వాత అనే మాట చిన్నదే, కానీ దాని వెనకాల ఒక 30, 40, 50 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. దేవుని మాట ప్రకారము అన్న మాట చిన్నదే కనబడుతుంది, కానీ దాని వెనకాల ఒక 100 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఏదైనప్పుడు కూడా ఆది దంపతులైనటువంటి భూమి మీద మొట్టమొదటి భార్యాభర్తలుగా పిలువబడుతున్నటువంటి ఆదాము అవ్వగారు నానమ్మ తాతయ్య గారులు అయ్యారు. అయితే ఇద్దరికి కూడా ఒక మనవడు అనేవాడు పుట్టాడు. ఆ మనవడు పేరు ఏంటి అనేది ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఆ మనవడు పేరే ఏనోషు. చెప్పండి, ఏనోషు. ఆదాము హవ్వలకి పుట్టినటువంటి మనవడు పేరు ఏనోషు. ఈయన కయ్యీను వంశం నుంచి వచ్చిన వాడు కాదు. హేబేల తర్వాత ఇంకొక వ్యక్తికి జన్మనిచ్చింది. ఆ వ్యక్తి నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఏనోషు. ఇంతకీ ఏ చోట రాయబడింది, ఏ చోట నుంచి అన్న ప్రధానమైన అంశంగానే పరిశీలించాలని ఆలోచన కానీ చేస్తే అదే ఆదికాండం గ్రంథము 4వ అధ్యాయాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే ఆఖరి వచనంలో ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క పేరు గురించినటువంటి విశ్లేషణ ఆ చోట కనబడుతూ ఉంటుంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనేటువంటి మాట చోట కనబడతా ఉంది. ఏనోషు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన పుట్టడంతో యెహోవా పేరట ప్రార్థన చేయడం అనేది కూడా ప్రారంభించబడింది అనేటువంటి మాట
ఆ చోట కనబడుతుంది. ఈ ఏనోషు యొక్క తండ్రి గారు ఎవరనేది ఎల్లుండు ఆదివారంలో మనం అంతా కూడా చక్కని రీతిలో పరిశీలన అయితే చేద్దాం. అయితే ఏనోషు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన పుట్టుకని యెహోవా పేరట ప్రార్థన చేయడానికి గల సంబంధం ఏంటి? ఆయన పుట్టడం దగ్గర నుంచే యెహోవా పేరట ప్రార్థన చేయడం అనేది ఏంటండి అంటే ఏనోషు కంటే ముందున్నటువంటి 2-3 తరాల జనాంగం దేవుడికి ప్రార్థించేవారు కదా. ఆ ముందు జనాంగం ప్రార్థనకి తెలియని వారా, ప్రార్థన అంటే ఎరగనటువంటి వ్యక్తులా అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. ఎనోషు పుట్టినప్పటి నుంచే యెహోవా పేరట ప్రార్థన చేయుట ప్రారంభించబడింది అని ఉంది. కాబట్టి ఎనోషు కంటే ముందు ప్రార్థన లేదా? ఎనోషు కంటే ముందు ఆరాధన లేదా? ఎనోషు కంటే ముందు తాతల్లో లేదంటే తల్లిదండ్రుల్లో ప్రార్థించేవారు కాదా? మరి అలాంటప్పుడు హేబేలు అర్పణ ఎవరికి అందించాడు? మరి హేబేలు కూడా ఆరాధించాడు కదా. మరి ఆరాధన ఎవరికి అనేటువంటి ఆలోచన కూడా మనందరికీ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రాకపోవడం కాదు, రావాలి. రాకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగట్లేదని దాని అర్థం. ఏనోషు పుట్టిన తర్వాతే యెహోవా పేరట ప్రార్థన చేయుట ఆరంభించబడింది అనే మాట చదివిన మరుక్షణమే మనకు రావలసిన తొలి ఆలోచన ఏంటంటే, మరి పూర్వీకులు ప్రార్థన చేయలేదా? మరి పూర్వీకులు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారే కాదా? మరి పూర్వీకులకి ప్రార్థన ఎలా చేయాలో తెలియనటువంటి వ్యక్తులుగానే వాళ్ళ జీవితాన్ని కొనసాగించిన వారిగా ఉన్నారా అనే ఆలోచన మనందరికీ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎనోషుకి ఉన్న పూర్వీకులకి ప్రార్థన తెలియదా? ఒకవేళ తెలియకపోతే హేబేలు అర్పించినటువంటి అర్పణ, హేబేలు చేసిన ఆరాధన ఎవరికి చేశారు అనేటువంటి ఆలోచన కూడా మీ అందరికీ కూడా వచ్చి ఉండాలి. హేబేలు ఆరాధించాడు, ఆదాము అవ్వలు కూడా దేవుని ప్రార్థించారు, కాదని నేను అనట్లేదు. కానీ వాళ్ళు ఎవరికి చేసేవారో తెలియదు. వాళ్ళకి దేవుడు అనేవాడు ఉన్నాడో, ఆ దేవుడికి మేము ఆరాధిస్తున్నాము, ఆ దేవుడికి మేము ప్రార్థిస్తున్నాము అనే ప్రార్థన అయితే చేసేవారు. కానీ ఆ దేవుడు ఎవరో తెలియకుండా ప్రార్థించేవారు. ఎంతమందికి అర్థమైంది? కొంచెం ఆత్మీయంగా ఎదిగి ఆత్మనేత్రాలు తెరవబడితే అర్థమైపోద్ది. ప్రార్థన అయితే చేస్తున్నారో కానీ ఎవరికి చేస్తున్నారో వాళ్ళు తెలియదు. ఆరాధన అయితే చేస్తున్నారో వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నాము అని అనుకున్నారు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. అయితే ఏనోషు నుంచి మాత్రమే మొదలైంది ఆ దేవుడి పేరట ప్రార్థన చేయడం అనేది మొదలైంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒక ఖాళీ గుడి ఉంది, ఒక ఖాళీ మందిరం ఉంది, బోల్డ్ అంతమంది భక్తులు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక విగ్రహం లేదు, ఒక దేవుళ్ళు లేరు, కానీ అందరూ వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, అర్పిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఎవరు ఏ దేవుడు ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే ప్రార్థిస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి ఏనోషుకు ఉన్నటువంటి పూర్వీకులు అందరూ కూడా ప్రార్థించేవారు, దేవుడికే ప్రార్థించేవారు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియకుండా ప్రార్థించేవారు, ఆరాధించేవారు, కానీ ఆ దేవుడి పేరట ఆరాధించేవారు కాదు, దేవుని పేరట ప్రార్థన చేసేవారు కాదు. మీకు అర్థమైందే లేదు? దేవుని ఆరాధించడం, దేవుని ప్రార్థించడం కరెక్టే, కానీ ఏ దేవునికి ప్రార్థిస్తున్నామో, ఏ దేవుని పేరట ఆరాధిస్తున్నామో ఆ దేవుని పేరు తెలియకుండా ఆరాధించేటువంటి వారు. కానీ ఏనోషు పుట్టిన తర్వాత దేవుని పేరట ప్రార్థించడం అనేది ఆ చోట మొదలయ్యింది. అంటే ఇంకా బాగా అర్థమైతే చెప్తున్నాను చూడండి. దేవా నువ్వు స్తుతించబడునుగాక, దేవా నీకే మహిమ ఘనత ప్రభావంలో అందించబడునుగాక, దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను, దేవుడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను అనే మాట ఎలాగుంది? యెహోవా దేవా నీకు వందనాలు, యెహోవా దేవా మీకు స్తుతులు, యెహోవా దేవా మీకు స్తోత్రములు అనేటువంటి ప్రార్థన ఏ దేవుని పేరుని బట్టి నీ చేయబడుతుందో అక్కడ అర్థమవుతుంది. దేవుడా నీకు వందనాలు అనే దానికి, యెహోవా దేవుడా నీకు వందనాలు అనే దానికి కూడా చాలా వ్యత్యాసం అనేది ఉంది. దేవుడా అని ప్రార్థించేవారు, కానీ దేవుని పేరట వాళ్ళు ప్రార్థించేవారు కాదు. కానీ ఏనోషు మొదలు యాహ్వే అనేటువంటి పేరుతో ప్రార్థించేవారు. అంటే ఏనోషుకు ముందు దేవుడి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదా? 27 సార్లు ప్రస్తావించబడింది. 27 సార్లు ప్రస్తావించబడింది. హవ్వ కూడా అంటది,
యెహోవా దయ వల్ల నేను గర్భవతినయ్యానని ఉంది. అంటే పేరు లేదని కానీ యెహోవా అనగా యాహ్వే, ఆది సంభూతుడు, ఉన్నవాడు అనువాడు. యెహోవా అనగా దేవుడు, ఉన్నవాడు అనువాడే. కానీ ఆయన ఎవరో తెలియదు. కానీ ఏనోషు నుంచి చాలా స్పష్టమైన రీతిలో యాహ్వే, యెహూద్, లేదంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. యాహ్వే అనేటువంటి దేవుని పేరట ప్రార్థించడం అనేది ఏం చేయబడింది అన్నమాట, జరిగింది. దేవుడా నీకు వందనాలు అనేది ఒకటి, యెహోవా దేవుడా, యేసు దేవుడా నీకు వందనాలు అనేది మరొకటి. ఈ రెండింటికి కూడా చాలా అర్థం ఉంది. ప్రార్థన అయితే అన్ని మతస్థులు చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రార్థన ఫలభరితంగా మారాలి అంటే ఆ ప్రార్థనను అంగీకరించి దేవుని పేరట చెయ్యగలగాలి. యెహోవా పేరట చేశాడు. ఎవరో? ఏనోషు. ఎంతమందికి అర్థమైంది? ఖచ్చితంగా అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. ఏనోషు యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకతలు, ఆయన నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నున్నాయండి అంటే చాలా ఉన్నాయి. కానీ 2-3 విషయాలు మాత్రమే దినాన్ని ప్రధానమైన అంశంగా నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అయితే కయ్యూను నుంచి వచ్చిన వాడు కాదు ఏనోషు, కయ్యూను నుంచి వచ్చినాడే కాదు. హేబేలు, కయ్యీను, ఆదాం అవ్వలుగా పుట్టారు. హేబేలు చచ్చిపోయాడు. కయ్యూను నుంచి మరొక వంశం ఆవిర్భించింది. కయ్యూను నుంచి వేరే వంశం అనేది విస్తరించబడింది. కానీ హేబేలు తర్వాత షేతు పుట్టాడు. షేతు వంశవళి మాత్రం దేవుడు విస్తరింపజేశాడు. షేతు వంశం నుంచే నోవాహు అనేటువంటి వాడు వచ్చాడు. షేతు లేదంటే ఎనోషు వంశం నుంచే యావత్ ప్రపంచ జనాభా అంతా కూడా, బైబిల్ యొక్క భక్తుల యొక్క చరిత్ర అంతా కూడా ఈయన వంశం నుంచే, ఏనోషు వంశం నుంచే విస్తరించబడింది. కానీ కయ్యూని వంశాన్ని దేవుడు వాడుకోలేదు. లెమెక్ వరకు కూడా బాగానే ఉంటుంది. ఆయన 2 భార్యలను పెళ్లి చేసుకుంటే ఇద్దరికే కూడా 2 పుడతారు. కానీ అక్కడతో దేవునికి ఆ వంశానికి సంబంధాలు తెగిపోయినాయి. దేవునికి ఆ వంశాలకి ఇంక సంబంధాలు లేవు. కయ్యూని వంశం వర్ధిల్లింది, 4-5 తరాలు వెళ్ళిన తర్వాత స్టాప్ అయిపోయింది. కానీ ఈ షేతు లేదంటే ఎనోషు వంశం ఆగిపోలేదు, విస్తరించబడిపోయింది. నోవాహు కూడా ఎక్కడి నుంచి వచ్చినాడే అంటే కయ్యూని వంశంలో లెమెక్ ఉన్నాడు, నోవాహు వంశంలో కూడా లెమెక్కులు ఉన్నారు, కాదని అనట్లేదు. దాని గురించి కూడా ప్రత్యేకమైన రీతిలో నేను తెలియపరుస్తాను. ఒకే పేరుతో 2-3 వంశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాని గురించి మీకు అంత అవసరం లేదు అనుకోండి, చెప్తున్నాను మామూలుగా. అయితే కయ్యూని వంశాన్ని దేవుడు ఎందుకు వాడుకోలేదు? ఎనోషు వంశాన్నే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎనోషు వంశం నుంచే వంశావళి అనేటువంటిది ఎందుకు ప్రారంభించబడిందంటే కయ్యూని వంశం నుంచి స్ప్లిట్ అయిపోయారు, వాళ్ళు ముక్కలుగా అయిపోయారు. ముక్కలుగా అయిపోవడంతో పాటుగా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితంలో కొనసాగడం అనేది కయ్యూని యొక్క వంశావళి అంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఏంటి అంటే విగ్రహారాధికులు అయిపోయారు. ఇష్టానుసారమైన రీతిలో ఆ ఇష్టమైన దేవులను కొలిచేటువంటి వారు. బైబిల్ కనుక ఇంకా లోతుగా వెళ్తే తంతివాద్యములతో, స్వరమండలముతో లేదంటే శబ్దాలతో కూడినటువంటి ఆరాధన చేసేవారు. మ్యూజిక్ అంతా కూడా ఈ వంశం నుంచి వచ్చిందే. కయ్యూని వంశం నుంచి ఆ సంగీత వాయిద్యాలతో, ఆర్భాటాలతో చేసేవారు. అక్కడంతా కూడా దేవునికి అతీతమైన పనులు జరిగినాయి, దేవుడికి ఇష్టం లేనటువంటి పనులన్నీ జరిగినాయి. కనుక కయ్యూని వంశాన్ని దేవుడు ప్రక్కన పెట్టేశాడు, ఎనోషు వంశాన్ని మాత్రం దేవుడు వాడుకున్నాడు. అయితే ఇక్కడ మనకు తెలియజేయవలసిన, నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు అందరినీ వాడుకోవాలనుకుంటాడు. దేవుడు నిన్ను నన్ను కూడా అనేక మందికి తల్లిగాను తండ్రిగాను నిలబెట్టాలనుకుంటాడు. దేవుడు ఒక తల్లి నుంచి ఒక తండ్రి నుంచి వచ్చేటువంటి బిడ్డల్ని అనేక మందికి మాదిరికరమైన వారిగా, అనేక మందికి దేవునికి బిడ్డలుగా మార్చుకోవాలి. నీ గర్భాన్నే లేకపోతే తల్లిదండ్రులుగా ఉన్న మిమ్మల్ని నుంచే అనేక మంది దేవుని జనాంగాన్ని విస్తరింపచేయాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. చాలా అద్భుతమైన ఉద్దేశం, మంచి అద్భుతమైన చిత్తం కలిగి ఉంటాడు. కానీ చాలాసార్లు దేవుని బిడ్డలకి తల్లిదండ్రులుగా ఉండవలసిన వాళ్ళగా ఉండవలసిన మనమే చాలాసార్లు దేవునికి మనకి మధ్యలో ఉన్న సంబంధాలు తెగిపోతుంటాయి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు పుట్టబోయేటువంటి బిడ్డల్ని అనేక మంది తరాలని దేవుని బిడ్డలుగా మార్చుకోవాలనుకుంటాడు. అనేక మంది క్రైస్తవ తరానికి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉండాలనుకుంటాడు. ఎప్పుడూ కూడా దేవుడు నిన్ను నన్ను గురించి ఎప్పుడూ కూడా పులి స్టాప్ పెట్టాలనుకోడు.
మన నుంచే వంశం అనేది, క్రీస్తు వంశం అనేది, దేవుని బిడ్డల యొక్క జనాంగం విస్తరించబడాలి అనేది దేవుడి ఉద్దేశం. కానీ ఆ బంధం ఎక్కడ దిగిపోతుందంటే, దేవుడి యొక్క ఆలోచనలు ఎక్కడ తూట్లు పడుతున్నాయంటే, దేవుడి యొక్క తలంపులు ఎప్పుడు నెరవేరట్లేదు అంటే, పుట్టిందంతా కూడా, ఎదిగిందంతా కూడా, దేవుల్లో నడిచిందంతా కూడా వీళ్ళే, కానీ వాళ్ళకి కలిగేటువంటి బిడ్డలు మాత్రం దేవుని సంబంధికులుగా పుట్టట్లేదు. ఏంటి దాని కారణం అంటే, వివాహం దగ్గరే చాలాసార్లు దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేరలేకపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అనేక మంది క్రైస్తవ జనాంగానికి నిన్ను నన్ను ఒక తల్లిగా తండ్రిగా చూడాలని అనుకుంటున్నాడు. నీ ద్వారాగానే అనేక మంది జనాంగానికి దేవుడిగా ఆయన ఉండాలని, దేవుని బిడ్డలుగా నీ యొక్క వంశావళిని దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. కానీ ఎక్కడ సంబంధాలు తెగిపోతున్నాయి అంటే, నాకు అర్థమైన విషయం, వివాహము అనేటువంటి ఒకే ఒక కారణంతో దేవుడి తలంపులు, దేవుడి ఉద్దేశాలు, దేవుడి చిత్తం అంతా కూడా భంగపరచబడుతుంది. కయ్యను వంశము, ఏనోషు వంశం కూడా ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిందే, కానీ కయ్యను వంశాన్ని దేవుడు వాడుకోలేదు. ఏనోషు వంశం నుంచి దేవుని యొక్క జనాంగాన్ని విస్తరింపజేసుకున్నాడు. ఎందుకంటే కయ్యను అంతా కూడా లోక సంబంధమైన వ్యక్తులతో పొత్తులు పెట్టుకున్నాడు. లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఆచార వ్యవహారాలని తెచ్చి పెట్టుకున్నాడు. ఆ వంశాన్ని ప్రక్కన పెట్టాడు. దైవ చిత్తానుసారమైన రీతిలో వెళ్ళినటువంటి ఎనోషు వంశాన్ని మాత్రం విస్తరింపచేశాడు. ఇది ఎక్కడ జరుగుతుంది అసలు? దేవుడు ఆలోచనలు ఎక్కడ భంగపరచబడుతున్నాయి? దేవుడి యొక్క తలంపులు ఎప్పుడు తూట్లు పొడచబడతా ఉన్నాయి? దేవుడి యొక్క చిత్తం ఎప్పుడు రెండు ముక్కలుగా అయిపోతుంది? దేవుడికి దేవుని యొక్క మనిషికి ఉన్నటువంటి ఆ బంధం, ఆలోచన ఎక్కడ తెగిపోతుందని అంటే, ఎక్కడి వంశం అని, దేవుని వంశం అని, దేవుని బిడ్డలుగా విస్తరించబడవలసిన వారిగా ఉండవాలి వారు ఎక్కడ కట్ అయిపోతుందంటే, పెళ్ళిళ్ళ దగ్గర కట్ అయిపోతుంది. పెళ్ళి అనేటువంటి కారణం వల్లే దేవుడి ఉద్దేశాలు, దేవుని బిడ్డలకి జననాన్ని, వంశాన్ని ఎదగనేయకుండా చేస్తున్నారు కొంతమంది అంటాను నేను. పెళ్ళి అనే కారణమే చాలాసార్లు దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోతుంది. చాలామంది దేవుని బిడ్డలకి తల్లిదండ్రులుగా ఉండవలసిన మనం ఉండలేకపోవడానికి గల కారణం ఈ చిన్న పెళ్లి విషయమే. పెళ్లి దగ్గరే ఆయన అంటాడు, చీకటికి వెలుగుకి సంబంధం ఏంటి? చీకటితో నీకు పొత్తేంటి అంటే, చాలామంది క్రైస్తువులు, దేవుని ఎరిగిన వాళ్ళే పిల్లలకి క్రైస్తవ సంబంధమైన పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని జరిగించకుండా అన్య సంబంధమైనటువంటి వ్యవహారాలతో కూడినటువంటి పెళ్ళిళ్ళు జరిగిస్తున్నారో, అక్కడ పిల్లలంతా కూడా ఎలా పుడుతున్నారు? వాళ్ళు దేవుని బిడ్డలుగా పుడతలేదు, కట్ అయిపోతుంది. దేవుడికి మనకే మధ్యన ఉన్న సంబంధం అంతా కూడా, దేవుడికి దేవుని జనాంగానికి ఉన్నటువంటి ఆలోచన ఎక్కడ భంగపరచబడుతుంది అంటే, వివాహం అనే విషయంలోనే. వివాహం అనే విషయంలోనే నువ్వు క్రైస్తుడిగా ఎదిగి, క్రైస్తుడిగా ఇద్దరు బిడ్డలను కంటే నీ పిల్లలు కూడా క్రైస్తవ పిల్లలుగానే ఉంటారు. కానీ నువ్వు క్రైస్తుడిగా పుట్టి నీ పిల్లలకి హైందవ సంబంధమైన వివాహాలు చేసావు అనుకో, వాళ్ళకు పుట్టేది క్రైస్తవ తరం కాదు, చెప్పండి, లోక సంబంధమైన తరం. అప్పుడు దేవుడు వాళ్ళని ఏ విధంగా వాడుకుంటాడు? ఆ కుటుంబాన్ని ఏ విధంగా విస్తరింపజేస్తాడని మీరు అనుకుంటున్నారు? చేస్తాడు, చేయడం అనట్లేదు, కానీ దానికి ఒక క్రమం ఉంటుంది. దానికి అక్కడే తూట్లు వచ్చేస్తున్నాయి, అక్కడే భంగం అనేటువంటిది జరుగుతూ ఉంది, అక్కడే దేవునికి మనకి ఉన్నటువంటి ఆ సహవాసం సంబంధం తెగిపోతుంది. వివాహం అనేటువంటి విషయం బట్టే చాలామంది క్రైస్తవ జనాంగానికి తల్లిదండ్రులుగా కొంతమంది ఉండలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధమైన వివాహాన్ని జరిగించే వ్యక్తిగానే ఉండాలని బిడ్డలకి. అప్పుడు మాత్రమే ఆ జనాంగం కూడా దేవుని ఎరిగిన బిడ్డలుగా అవతరిస్తారు. దేవుని ఎరగని వ్యక్తికి పెళ్లి చేస్తే పుట్టేటువంటి వాళ్ళు దేవుని ఎరగని వ్యక్తులుగానే పుడతారు. కానీ దేవుని ఎరిగినటువంటి వ్యక్తులు ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడే పుట్టే వాళ్ళు కూడా దేవుని సంబంధికులై ఉంటారు. కానీ చాలామంది క్రైస్తువులు చేసే అతి భయంకరమైన పెద్ద పొరపాటు ఏంటంటే, వీళ్ళు బైబిల్ చదువుతూ ఉంటారు, మందిరాలకు వస్తూ ఉంటారు, రక్షణ పొందుకుంటూ ఉంటారు, కానీ పిల్లలకు మాత్రం అన్య సంబంధమైన, లోక సంబంధమైన వ్యవహారాలతో కూడిన పెళ్ళిళ్ళు జరిగిస్తున్నారు. అక్కడ బాండ్ ఏమవుతుంది?
తెగిపోతుంది. బాండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ ఆ వంశం అంతా కూడా క్లాష్ వస్తుంది, డిస్టర్బ్ అయిపోతుంది, ముక్కల కింద అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఆ చోట. నిజంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒక 80-90 సంవత్సరాల వయసు ఉంటుంది. దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి విశ్వాసులే, దేవునిలో బాగా ఎదిగినటువంటి విశ్వాసులే, కానీ వాళ్ళ పిల్లలు ఇప్పటికీ కూడా రక్షణ లేకుండా బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పటికీ కూడా దేవునికి దూరంగా బతుకుతున్నారు. అంటే తల్లిదండ్రులేమో 80 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళే, 40-50 సంవత్సరాలు దేవుల్లో ఎదిగిన వాళ్ళే, కానీ పిల్లలు మాత్రం దేవుడికి దూరంగా, రక్షణకు దూరంగా, బాప్తీసానికి దూరంగా ఎందుకు బ్రతుకుతున్నారంటే వీళ్ళు చేసిన పొరపాటు అన్య సంబంధమైన వివాహాలకు పెళ్లి చేశారు. పూర్తిగా దేవుని దూరం అయిపోయారు. పేర్లు అయితే నేను చెప్పను అనుకోండి, చెప్తున్నాను నేను. పేర్లు చెప్తే మళ్ళీ బాగోదు కనుక. అద్భుతమైన పాత్రలు మందిరాలలో అద్భుతమైనటువంటి రీతిలో దేవుని చేతిలో వాడబడ్డారు. బలమైన సాక్ష్యాలు, బలమైన విశ్వాసులు. కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు పెద్దోళ్ళే, 30-40-50 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలే. ఇదిగో బాబు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటే ఏమండి వీళ్ళు బాప్తిసం పొందుకోలేదా, వీళ్ళు దేవుని తెలుసుకోలేదంటే లేదు బాబు మేము చేసింది హైందవ సంబంధమైన వివాహాలు కనుక పిల్లల రక్షణ లేదు. మళ్ళీ తల్లిదండ్రులు రక్షించబడిన వాళ్ళే, తల్లిదండ్రులు బాప్తిసం పొందుకున్న వాళ్ళే, కానీ బిడ్డలకి రక్షణ లేకుండా మరొక బిడ్డకి జన్మనివ్వగలుగుతున్నారు. తప్పు అని నేను అనట్లేదు. కానీ ఎక్కడ తేడా కొడుతుందంటే లోక సంబంధమైన పొత్తులు, లోక సంబంధమైన పొత్తుల వల్ల చాలాసార్లు దేవుని యొక్క సంకల్పం తూట్లు పరచబడతా ఉంటుంది, భంగపరచబడతా ఉంటుంది. పరిశుద్ధమైన వివాహం అని అందుకే అన్నాడు ఆయన. వివాహం అన్నిటికంటే కూడా ఘనమైందని ఎందుకన్నాడు? ఘనమైన కార్యాలు జరిగించాలంటే వివాహం చాలా ఘనంగా ఉండాలి. పరిశుద్ధ వివాహమై తప్పక ఉండాలి. ఎందుకంటే ఒక వంశం అనేది విస్తరించబడాలి అంటే, లోకానికి అనేకమైన జనాంగాన్ని మనం తెచ్చిపెట్టగలిగే వారిగా ఉండాలంటే పెళ్ళనే వ్యవస్థ ద్వారాగానే. ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్ళ పిల్లలు అందరూ కూడా విస్తరించబడతా ఉంటారు. కానీ పెళ్లి విషయంలో తప్పిపోతున్నారు చాలామంది. దేవుణ్ణి ఎరిగిన తల్లిదండ్రులే హైందవ సంబంధమైన లేకపోతే లోక సంబంధమైన ఆచారాలతో కూడినటువంటి వ్యక్తులకి పెళ్లి చేసేస్తున్నారు. అక్కడ రిలేషన్ దెబ్బతింటుంది. ఎవరికంటే దేవునికి ఆ బిడ్డలకి. పిల్లలు పుట్టే వాళ్ళు దేవుని నమ్మమంటే ఎలా నమ్ముతారు? దేవుని తెలుసుకోనంటే ఎలా తెలుసుకుంటారు? ఎందుకంటే చిన్నతనం నుంచే కూడా ఆ పెంపకం అంతా కూడా వేరే లోక సంబంధమైన పెంపకాల్లో వాళ్ళకి జీవితాలు మొదలైనవి కనుక అక్కడే వస్తుంది తేడా, ఇంకెక్కడ లేదు. కయ్యను వంశాన్ని వాడుకోపోవడానికి తేడా ఏం లేదు. పూర్తిగా లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో గెలిపింది ఆ తరం అంతా కూడా, వంశం అంతా కూడా. చాలా ఇబ్బంది పడిపోయారు ఆ చోట. చాలామంది చేసే పెద్ద అతి పొరపాటు, భయంకరమైన తప్పుది ఏమేదంటే దేవునిలోనే ఉంటారో కానీ ఆ బిడ్డల మాత్రం దేవుని కొరకు పెంచలేకపోతున్నారు, దేవుని పరిశుద్ధమైన వివాహాన్ని కూడా చేయలేకపోతున్నారు. అక్కడ అలా పుట్టే పిల్లలు దేవుని నమ్ముకోమంటే ఎందుకు నమ్ముకుంటారు? మందిరాలకు రండి అంటే ఎందుకు వస్తారు? నిజంగా చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు రాగంపేట పరిచయలో కూడా. వాళ్ళు అంటారు వాళ్ళ పిల్లలందరూ చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వచ్చిన వాళ్ళేనంట, చిన్నప్పటి నుంచి కూడా దేవునిలో ఎదిగిన వాళ్ళేనంట, మందిర పరిచయం చేసిన వాళ్ళే. కానీ ఈ రోజులకి మందిరాలకు రాళ్ళ పిల్లలు. దేవుని నమ్మమంటే నమ్మరాల్లో, దేవుని తెలుసుకోమంటే అదే అండి అని చెప్తూ ఉంటారు. మరి రక్షణకి ఏమంటే ఆలస్యం చేస్తున్నామంటే టైం ఉందంటూ ఉంటారు. అంటే వాళ్ళు పెళ్ళి అనే కారణం. దేవుళ్ళో చిన్నప్పటి నుంచి ఎదిగిన వాళ్ళే ఒక వయసుకు వచ్చిన తర్వాత దేవుడి యొక్క బంధం నుంచి తొలగిపోతున్నారు. అందులో సందేహం లేదు. చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద పొరపాటు ఇదేనండి. దేవుళ్ళో ఎదిగి రక్షించబడి కూడా పిల్లలకి పరిశుద్ధమైన వివాహాన్ని చెయ్యకపోగా లోక సంబంధమైన వ్యక్తులతో కూడినటువంటి ఆ పొత్తులు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేకపోతున్నాయి. పిల్లలు దేవుని తెలుసుకోమంటే ఏ విధంగా తెలుసుకుంటారని అనుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఒక వయసు వరకు కూడా పిల్లల్ని సండే స్కూల్ పంపుతూ ఉంటారు. చక్కగా మందిరానికి వెళ్ళి మంచి మాటలు చెప్తూ ఉంటారు. అక్కడ సేవకులు వినండి అని చెప్పి సండే స్కూల్ పంపించేటువంటి తల్లిదండ్రులే ఒక వయసు వచ్చిన తర్వాత అదే పిల్లల్ని సండే స్కూల్ పంపించడం మానేస్తారు. అంటే ఇంకా దేవుళ్ళు ఎదిగిపోతే ఎక్కడ నాకు బాప్తీసం రక్షణ కావాలని చెప్పి ఆ రక్షణ పొందుకుంటే మళ్ళీ చచ్చినట్టు క్రైస్తవ సంబంధమైన పరిశుద్ధ వివాహాన్ని చేయించాలనేటువంటి ఆలోచనతో బంధువులు సమాధానం చెప్పలేమని, లేదంటే భర్త గారి సమాధానం చెప్పలేమనే కారణాన్ని బట్టి ఒక వయసుకు వచ్చిన తర్వాత అదే క్రైస్తవ తల్లిదండ్రులు
ఆపేస్తున్న కారణాన్ని బట్టే వాళ్ళకి పుట్టిన పిల్లలు దేవుడికి దూరంగా పెరుగుతున్నారు. ఆ వంశం అంతా కూడా దేవుని బిడ్డలుగా కాదు, మరొక బిడ్డలుగా వాళ్ళందరూ కూడా విస్తరించబడిపోతున్నారంటాను నేను. సందేహం లేదు ఇంక అందులో. వివాహం చాలా ఘనమైంది. ఆ వివాహం ఘనమైంది ఉండాలి అంటే ఘనమైన కార్యాలు కూడా జరగాలి. తర్వాత జరిగే కార్యాలు కూడా ఘనంగా ఉండాలి. అంటే వివాహం చాలా చక్కనైన రీతిలో, పరిశుద్ధమైన రీతిలో, దైవ సంబంధమైనటువంటి రీతిలో జరుగువాటిగా ఉండాలి. దేవుల్లో ఎదిగినోళ్ళే లోక సంబంధమైనటువంటి వివాహాలు జరిగించడానికి, లోక సంబంధమైన సంబంధాలు తెచ్చిపెట్టుకోవడానికి, లేకపోతే దేవుని ఎరగనటువంటి వ్యక్తులతో పొత్తులు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారంటే నాకు తెలియకూడదును. నీకు రక్షణ లేదంటే వేరే విషయం, బాప్తిసం లేదంటే వేరే విషయం, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేనట్టుగా ఉంటే అది వేరే విషయం. కానీ దేవుల్లో సంపూర్ణంగా ఎదిగి కూడా పిల్లలకు మాత్రం లోక సంబంధమైనటువంటి సంబంధాలు చేస్తున్నారు. అక్కడే బాండ్ కట్ అయిపోతుంది. అక్కడే దేవుడి ఉద్దేశాలు కట్ అయిపోతున్నాయి. వివాహం చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందమ్మా. అనేక మంది క్రైస్తవ జనాంగానికి తల్లిగా తండ్రిగా మనం ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఎప్పుడో కూడా మనకు పుట్టబోయేటువంటి బిడ్డలు కూడా క్రీస్తు సాక్షులుగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు ఎప్పుడో కూడా. కానీ ఎక్కడ తేడా కొడుతుందంటే ఈ చిన్న పెళ్లి విషయంలో. సంబంధం వస్తుంది, దేవుని తెలుసుకోలేని సంబంధం, కాబట్టి మళ్ళీ సంబంధాలు రావేమో అన్న భయంతో దేవుని ఎరిగిన వ్యక్తులే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటున్నారు. మరి పిల్లలు ఎవరి సంబంధికులే పుడతారో? దేవుళ్ళు ఎదిగిన వ్యక్తి ఆయన కట్టుకున్న తర్వాత ఆ వ్యక్తికి నచ్చినట్టుగా ఉండాలి తప్ప ఈ వ్యక్తికి నచ్చినట్టుగా ఎవరో ఇష్టపడరు. అందుకే వివాహం అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఎప్పుడు మారుతుందంటే ఇద్దరూ కూడా పరిశుద్ధులై ఉన్నప్పుడే, ఇద్దరూ కూడా క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడి బాప్తీసంలో పరిశుద్ధత పొందుకున్నప్పుడే ఇరువురిని బట్టి కూడా వివాహం పరిశుద్ధపరచబడాలి. ఒక వ్యక్తి ఏమో దేవుణ్ణి తెలుసుకుని చేసుకునేటువంటి మరొక వ్యక్తి ఏమో దేవుని తెలుసుకోలేనటువంటి వ్యక్తి అయి ఉంటే అది పరిశుద్ధ వివాహం అవదు. ఇద్దరూ పరిశుద్ధులై ఉండాలి. అక్కడే ఈ క్రైస్తవ వంశావళి అనేది అంతా కూడా భంగపరచబడుతుంది. వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన దేవుని తెలుసుకోవడం గొప్ప కాదు, మన పిల్లలను కూడా దైవికమైన రీతిలో పెంచడం అనేది గొప్ప. మన దేవుల్లో ఎదగడం గొప్ప కాదు, మన బిడ్డలను కూడా దేవుడికి అనుకూలమైన రీతిలో నడిపించడం అనేది గొప్పతనం. అంతేగాని మనమేమో దేవుని తెలుసుకుంటాం, పిల్లలు మాత్రం లోక సంబంధమైన సంబంధాలు ఇచ్చి పెళ్లి చేస్తామంటే అదేం క్రైస్తత్వం అండి? వాళ్ళ క్రైస్తవులు ఎలా పుడతారో, క్రైస్తవులకి తల్లిగా తండ్రిగా మీ పిల్లలు ఎలా ఉంటారో కాదు. అది జరగని విషయం. అది దేవుడు ఆలోచనలు, దేవుడి చిత్తము, దేవుడి ఉద్దేశం ఎక్కడ తెగిపోతుందంటే వివాహం అనేటువంటి చిన్న విషయంలోనే. కయ్యాని వంశాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడలేదు. ఆ వంశంలో నుంచి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కయ్యని వంశం అంతా కూడా దేవుని నుంచి చెల్లా చెదిరైపోయింది. ఇష్టానుసారమైన రీతిలో తెచ్చిపెట్టుకుని చేసేసుకున్నారు. అంతే, ఇంకా చేసేసుకున్నారు. ఆచారాలు వచ్చేసినాయి, లోక సంబంధమైన ఆచారాలు వచ్చేసినాయి. ఇంకంతే అంతే, ఇంక అందులో సందేహమే లేదు. తెలుసుకోలే. దేవుని తెలుసుకున్న వ్యక్తివే ఉంటే పిల్లలకు కూడా దేవుని తెలుసుకున్న వ్యక్తులకే నువ్వు కట్టబెట్టేవాడిగా ఉండాలి. నీ పిల్లలు దేవుళ్ళు ఎదిగారా, దేవుని మందిరంలో ఎదిగారా, వాక్యంలో ఎదిగారా, అలాంటి వారిని తెచ్చిపెట్టే పెళ్లి చేయండి. అంటే మనకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదన్నట్టుగా ఆలోచించకండి. మనకు నచ్చినోనే చేసుకోవాలి. మనకంటే ముందుగా చేసుకునే వ్యక్తి దేవుడికి నచ్చి ఉండాలి. అంటే మాకు నచ్చిన వాళ్ళు చేసుకోకూడదా, లవ్వు గివ్వు చేయకూడదా అంటే దేవుడికి నచ్చితే చేయ పని. దేవుడికి ఇష్టం లేదనుకో, దేవుడిని తీసే మన ఆ లవ్వుని ఆ ప్రేమని. ఇష్టమైన వాళ్ళు చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళు చేసుకోండి, కానీ ఆ నచ్చిన వ్యక్తి దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తి ఉండాలి. నీకు నచ్చినటువంటి సంబంధం దేవుని ఉద్దేశంలో ఉన్న సంబంధమే ఉండాలి. ఎలా తెలుస్తుంది? దేవుని అడుగు. ప్రభువా, నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను, ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకున్నాను కనుక ఈ రోజున ఆ వ్యక్తి నీ చిత్తంలో ఉన్న వ్యక్తి అయితే ఈ మనసులో ప్రేమ ఉంచు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ ఇష్టం నీ చిత్తాన్ని భంగపరిచేదైతే ఈ ఇష్టాన్ని తీసే అంటే కన్ను రెప్ప పాటులో తీసేస్తాడు దేవుడు. తీయలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం దేవుడు. నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి, నచ్చకుండా ఎవరిని చేసుకోకూడదు. కానీ నచ్చినోడు దేవుడికి నచ్చినోడై ఉండాలి, నచ్చిన వ్యక్తి అయి ఉండాలి.
ఇప్పుడు మా నాన్నగారు పెళ్లి చేసుకున్న తర్వాత నాన్నగారి కుటుంబాలన్నీ కూడా రక్షించబడుతున్నాయి. ఏర్పాటు అది, దేవుడి చిత్తం అది. మార్చుకున్నారా లేదనేది వేరే విషయం. కానీ ఇద్దరు కూడా దేవుని తెలుసుకుని రక్షణ పొందుకుని పరిశుద్ధమైన వివాహం చేసుకున్నారు. కానీ పరిశుద్ధమైన వివాహాలు చేయట్లేదు కొంతమంది. పరిశుద్ధమంతులే, పిల్లలకు మాత్రం లోక సంబంధమైన రీతిలో పెళ్లి చేసే క్రైస్తవులు ఎక్కువైపోయారు. అదేవిధంగా కూడా దేవునికి అనుకూలమైనది అంగీకరింపవలసినది అయితే కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షించబడాలి. మన బిడ్డలు కూడా దేవుని యందు రక్షించబడిన వ్యక్తులై పుట్టాలి. తేడా కొడుతుంది ఎక్కడంటే ఈ మ్యారేజ్ అనేటువంటి చిన్న విషయంలో. ఈ మ్యారేజ్ అనే చిన్న విషయంలోనే పెద్ద పెద్ద చిత్తాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, తప్పిపోతున్నాయి. ఉద్దేశాలన్నీ కూడా తప్పిపోతున్నాయి. కొంతమంది అంటారు కదా, భలే అంటారు, నేను వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని మార్చేస్తానంటది ఈవిడి. ఇంకేం కారణాలు దొరక్క, ఏమండి ఇప్పుడు నేను క్రైస్తవురాలై ఉండి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానే కదా కుటుంబం రక్షించబడింది. అలాగే అనుకున్నాడు సొలొమోను కూడానే. చివరి చేసి ఏమైపోయాడు, దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు ఏకంగా. అలా అనుకోకండి ఎప్పుడో కూడా. అది పరిశుద్ధ వివాహం ఎందుకు అవుతుంది చెప్పండి? నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని మారుస్తుందంట ఈవిడి. నేను వెళ్ళి నా భర్తను మార్చుకుంటాడంట. అలా జరిగేదేం కదమ్మా, చాలా కష్టం అది. నువ్వు మారిపోకుండా ఉంటే చాలు. ఇక భర్త గారు ఊరుకోవట్లేదండి, భర్త గారికి ఇష్టం లేనిది చేయకూడదు కదండి, అది కూడా బైబిల్లో కూడా చెప్తుంది కదండి అని చెప్పి ఈ మందిరంకి వచ్చేవాడిని నెమ్మదిగా ఇంకా నెమ్మదిగా మాని. వివాహం ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారమైన రీతిలో ఉండాలి. ఆ వివాహం కూడా పరిశుద్ధమైందై ఉండాలి. అప్పుడే దేవుడి ఉద్దేశాలు నెరవేరుతాయమ్మా. అనేక మంది క్రైస్తవ తరానికి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు తల్లిగా తండ్రిగా చూడాలనుకుంటాడు. మన ద్వారాగానే అనేక మంది క్రైస్తవ బిడ్డలు అనుగ్రహించబడాలని చెప్పి ఆశపడతా ఉంటాడు. అది ఎక్కడ తేడా కొడుతుందంటే నా ఆలోచన అంతా కరెక్టే, ఈ పెళ్లి విషయంలో తేడా కొడుతుంది. వివాహం అనేటువంటి విషయంలో అప్సెట్ అయిపోతుంది. ఆయన ఆర్డర్ అంతా కూడా చాలా ప్రోటోటైప్. మన దేవుడు ప్రోటోకాల్ ఫాలో అయ్యే దేవుడు. చాలా నియమాలు, చాలా క్రమం, చాలా పద్ధతి ఉంటుంది. వాటన్నిటినీ కూడా తేడా కొట్టే వాటిగా మార్చడంలో మనమే పాత్ర పోషిస్తున్నాం అంటాను. ఎన్నోషు వంశం అంతా కూడా దేవుని చేతిలో విస్తరించబడింది. ఆ వంశం అంతా కూడా దేవుని చేతిలో వాడబడింది. కానీ కయ్యను వంశానికి ముగింపులు వచ్చేసినాయి. ఎక్కడా అంటే లోక సంబంధమైన ఆచారాలు తెచ్చిపెట్టేసుకున్నారు. వాళ్ళు వివాహం విషయంలో తల్లిగా తండ్రిగా, బిడ్డల యొక్క తల్లిగా తండ్రిగా ఉన్న వ్యక్తి అయితే నీ బిడ్డలను కూడా దేవుని కొరకు పెంచడం, దేవుని బిడ్డలకి తల్లిగా తండ్రిగా మార్చాలనే ఉద్దేశంతో నీ బిడ్డలను పెంచి తప్ప నువ్వు దేవుల్లో ఉండే పిల్లలకి అన్య సంబంధమైన వివాహాలు చేస్తానంటే దేవుడికి ఎందుకు నచ్చుతుంది? అది దేవుని నువ్వు తెలుసుకుని, దేవుని రక్షణ విలువ తెలుసుకుని, దేవుల్లో ఎదిగి పిల్లలకేమో దేవుని ఎరగని వ్యక్తులకి పెళ్లి చేయడం మహాఘోర పాపం. అది వాళ్ళది కదా పాపం, నీదే పెద్ద పాపం. తెలిసి చేతనం నువ్వు అనిపిస్తావు ఆ పాపాన్ని. రెండవదిగా ఎన్నోసు పుట్టిన మరుక్షణమే మొదటిగా దేవుని పేరట ఏం చేయబడిందంట చెప్పండి? ప్రార్థన చేయడం అనేది మొదలయ్యింది. ఎన్నోసు పుట్టుకు నుంచి దేవుని పేరట ప్రార్థన చేయడం అనేది జరిగింది. ఈ రోజున నీ కుటుంబాలు మారాలి అంటే, నీ బంధువులు మారాలి అంటే, నీ ఇరుగు పొరుగు వారు మారాలి అంటే, నీ స్నేహితుల్లో కూడా ఎంతో కొంత మార్పును తీసుకురాగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలంటే వాళ్ళల్లో మొదటి వ్యక్తివి నీవై ఉండాలి. ఆ చేసే పని దేవుని తెలుసుకున్న వ్యక్తివై ఉండాలి. నీ బంధువుల్లో నువ్వే మొట్టమొదటి వ్యక్తివి, దేవుని తెలుసుకున్న వాడివై ఉండాలి. నీ స్నేహితుల్లో కూడా దేవుని తెలుసుకున్న వారిలో మొట్టమొదటి వ్యక్తివై ఉండాలి నువ్వు. నీ చుట్టాల్లో నీవే మొట్టమొదటి వ్యక్తి అయి ఉండాలి దేవుని తెలుసుకున్న వారిలో. అంతేగాని మా చుట్టాల కొరకు నేను ఆలోచిస్తున్నానండి, మా బంధువుల కొరకు ఆలోచిస్తున్నానండి, మా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నానండి, మా చుట్టాలు ఎవరో కూడా ఇలాంటి వాటికి ఇష్టపడరండి అనే ఆలోచనతో చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ రహస్య క్రైస్తులుగా బతుకుతూ ఉంటారు. నీ కుటుంబాన్ని మార్చడంలో మొట్టమొదటి వ్యక్తి నువ్వే ఎందుకు ఉండకూడదు? నీ బంధువుల్లో మార్పులోకి నడిపించే వ్యక్తి నీవే మొదటగా ఎందుకు ఉండకూడదు? ఆ రక్షణ ఏదో దేవుని తెలుసుకునేదేదో నీవే మొదటి వ్యక్తి ఉంటే చాలా బాగుంటుంది కదా. చాలామంది మందిరాలకు వస్తూ ఉంటారు,
ఇళ్లల్లో బైబిల్ చదువుతూ ఉంటారు, ఎంతో కొంత దేవుని గురించిన అవగాహన ఉంటుంది, కానీ వాళ్ళ రహస్య క్రైస్తవులుగానే బ్రతుకుతుంటారు. ఎందుకు అలా బ్రతకవలసి వస్తుందంటే బంధువులు ఏమంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే చుట్టాలకి ఏం సమాధానం చెప్పాలో అన్న భయంతో చాలా మంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఆ బంధువుల్లో నువ్వే మొట్టమొదటి వ్యక్తివై ఉండొచ్చు కదా. నీవే దేవుని తెలుసుకున్న వ్యక్తుల జాబితాలో నీ కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి నువ్వే ఎందుకు ఉండకూడదు? ఒక మాట చెప్తున్నాను చూడండి, 1000 అడుగులు ఒక్క అడుగుతోనే మొదలవుద్ది, 1000 కిలోమీటర్లో ఒక్క అడుగుతోనే ప్రారంభించబడుతుంది. 1000 కిలోమీటర్లను పూర్తి చేయాలంటే దానికి ముందు నువ్వు అడుగేయాలి. ఒక్క అడుగేయకుండా 1000 కిలోమీటర్లు ఎలా పూర్తవుతాయి? ఒక్క అడుగేయకుండా 100 కిలోమీటర్లు ఎలా పూర్తవుతాయి? ఒక్క అడుగేయకుండా ఒక గమ్యానికి నువ్వు ఎలా చేరగలగవు? ఈరోజు నీ కుటుంబంలో నువ్వే మొదటి వ్యక్తి ఉంటేనే కుటుంబాలు రక్షించబడతాయి, బంధువులు రక్షించబడతారు, చాలామంది స్నేహితులు దేవుళ్ళు తెలుసుకోగలుగుతారు. నువ్వే ఇంకా దేవుల్లోకి రావడానికి ఆలోచిస్తే, నువ్వే ఇంకా దేవుని తెలుసుకోవడానికి ఆలోచిస్తే, నువ్వే ఇంకా బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, బాప్తీసం పొందుకుంటే అని ఆలోచిస్తే మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెలుసుకుంటారు? నువ్వు వెలగాలి, నలుగురిని వెలిగించాలి. రహస్య క్రైస్తవులు చాలా చర్చిల్లో రహస్య క్రైస్తత్వాన్ని జరిగించే వ్యక్తులు వీళ్ళు బైబిల్ చదువుతారు, మందిరాలకి వస్తారు, ప్రార్థనలు కూడా చేస్తారు, కానీ వీళ్ళు సంపూర్ణంగా రక్షణ మాత్రం పొందుకోరు. అంటే బంధువుల గురించి ఆలోచించి, కుటుంబాల గురించి ఆలోచించి ఆగిపోతుంటారు. ఆ కుటుంబాలని మార్చే వ్యక్తివై నువ్వే మొదటి వ్యక్తిగా ఎందుకు ఉండకూడదు? ఆ కుటుంబాల్లో నువ్వే మొట్టమొదటిగా దేవుని తెలుసుకున్న వ్యక్తివై ఎందుకు ఉండకూడదు? అంత లోక సంబంధమైన ఆచార వ్యవహారంలో ములుగు తేలుతున్న కుటుంబంలో నువ్వే మొట్టమొదటి రక్షణ పొందుకున్న వ్యక్తివై ఎందుకు ఉండకూడదు? నీ బట్టే అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించేటువంటి పాత్రగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఆలోచన. బంధువులు తిడతారు, చుట్టాలు తిడతారు, వర్గాలు తిడతాయి, లేకపోతే మా వెనకాల ఉన్న పెద్దలు ఏమన్నా అంటారని చెప్పి రహస్య క్రైస్తవుడిగా నువ్వు బ్రతికినంతకాలం నీ బంధువుల్లో కూడా మార్పు అనేది రాదో. నీవే మొట్టమొదటి ఆరాధకుడివై ఉండాలమ్మా నీ కుటుంబంలో. నీ బంధువుల్లో మొట్టమొదటి దేవుని సువార్తను ప్రకటించగలిగేటువంటి వ్యక్తి అయి ఉండాలి. నీ చుట్టాలకి నీవే మొట్టమొదటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రేమని తెలియపరచగలిగేటువంటి వ్యక్తిగా నీవే ఉండాలి. రేపు వచ్చే తరాలన్నీ కూడా చెప్పుకోవాలి, ఈ కుటుంబాలన్నీ కూడా రక్షించబడ్డాయి అంటే ఒకానొక సమయంలో మా కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సువార్తను ప్రకటించబట్టే, ఆ వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న కారణాన్ని బట్టే మేమందరం కూడా రక్షించబడ్డాం. ఏం తల్లి గారు చెప్పగలుగుతున్నారు వాళ్ళ యొక్క తల్లి గారి గురించి, లూజయ్య గారు చెప్పగలుగుతున్నారు వాళ్ళ యొక్క తల్లి గారి గురించి. ఆ తల్లిలు ఎలాంటి ప్రాముఖ్యమైన ప్రధానమైన పాత్ర పోషించారో నీవే ఎందుకు ఉండకూడదు? నీ కుటుంబంలో నీవే మొదటిగా దేవుని తెలుసుకున్న వ్యక్తివై ఎందుకు ఉండకూడదు? ఆలోచించండి ఒకసారి. నువ్వు వెలగాలి, వెలిగినప్పుడు నలుగురు వెలిగించబడతారో. నువ్వే ఆలోచన చేస్తే ఇంక మిగతా వాళ్ళు ఎప్పుడు వెలిగించబడతారు? నేను దేవుడి వైపుగా దేవుడు ఆకర్షించాడంటే అంతమంది లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైపోయినటువంటి కుటుంబంలో నిన్నే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నే దేవుడి వైపు ఎందుకు ఆకర్షించుకుంటున్నాడు? నీకే దేవుడి మీద అంత ఆసక్తి ఎందుకు కలుగుతుందంటే నిన్నే మొదటగా దేవుడు ఆ కుటుంబంలో నుంచి ఎంచుకోవాలని ఆశపడుతున్నాడు. నిన్నే మొదటగా ఆ కుటుంబాన్ని మార్చగలిగే సాధనంగా దేవుడు ఉపయోగించుకోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వే ఒక అడుగు ముందుకెళ్ళాలి తప్ప ఇంకా వెనకాల గురించి ఆలోచించి చెప్పలేకపోతున్నామండి, దేవుడి గురించి తెలియజేయలేకపోతున్నామండి, వెనకాల లేవలో ఏదో అనుకుంటారని బాప్తిసం కొరకు ఆలస్యం చేస్తున్నామండి అంటే మిగతా వాళ్ళు కూడా నీ బట్టి ఎప్పటికీ రక్షించబడరు. నీవే ఎందుకు ఉండకూడదు? ఎనోషు మూలంగానే మొట్టమొదటిగా దేవుని పేరట ప్రార్థన చేయడం అనేది ప్రారంభించబడింది. ఈ కుటుంబాల్లో మార్పు రావాలంటే, నీ జనాంగాల్లో మార్పు రావాలంటే, నీ చుట్టాల దేవుని తెలుసుకోగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలంటే నీవే మొదటి వ్యక్తి ఎందుకు ఉండకూడదు? నువ్వే తెలుసుకో ఫస్ట్ దేవుడిని. ఫస్ట్గా నువ్వు దేవుడిని తెలుసుకో. మందిరానికి రావడం బాగానే ఉంది, అన్నీ చక్కగానే జరిగిస్తున్నావు, కానీ ఎందుకు దేవుని సంపూర్ణంగా విశ్వసించడానికి నువ్వు ఇష్టపడట్లేదు? నీవే
ఆ మొదటి వ్యక్తి ఎందుకు ఉండకూడదు? రేపు వచ్చే తరాల్లో ఒక వ్యక్తి బట్టే మా కుటుంబాలు మారాయి. మా అమ్మమ్మ గారు ఉండేవారు, మా తాతయ్య గారు ఉండేవారు, మా నాన్నమ్మ గారు ఉండేవారు. వాళ్ళ దేవుని తెలుసుకున్న కారణాన్ని బట్టి ఈరోజు మేమందరం కూడా దేవుని తెలుసుకోగలిగాం అనేటువంటి మాట నీ వెనకటి తరం చెప్పగలిగేవాడిగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు ఒక అడుగు ముందుకేయాలి. ఎంచుకుంటాడు దేవుడు కొంతమందిని. చాలామంది బంధువులు ఉన్నారండి, చాలామంది చుట్టాలు ఉన్నారండి. వాళ్ళు ఎవరిని కూడా దేవుడు ఆకర్షించలేదు. నిన్నే ఎందుకు ఆకర్షిస్తున్నాడు? నిన్నే ఎందుకు మొదటగా ఏర్పరచుకున్నాడు? నీకే ఎందుకు బాప్తీసం ఇచ్చారంటే నీ మూలంగా వాళ్ళని రక్షించుకోవాలండి, నీ మూలంగా ఆ మిగతా వాళ్ళని నడిపించుకోవాలని చెప్పి. నువ్వు చాలా గొప్పదనమని కాదు, ఎవరికి లేని గొప్ప లక్షణాలు నీలో ఉన్నాయని కాదు. నిన్ను ఏర్పరచుకున్నాడంటే మొట్టమొదటిగా అనేక మందిని నడిపించే వ్యక్తిగా ఉండాలని. అంతేగాని మరొక ఉద్దేశం ఏం కాదు. 1000 మంది దేవుని ఎరగని చుట్టాలు ఉంటారో అందులో దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తి ఆ 1000 మందిని మార్చాలి. దేవుని ప్రేమను పంచాల చోట, దేవుని సువార్తను ప్రకటించుకోవాలి ఆ బంధువులకి. ఎందుకు జరగట్లేదంటే నీ ఎందుకులే ఆ మొదటి వ్యక్తి నువ్వే ఉండాలమ్మా. వెనకాల వచ్చే తరాలు చెప్పాలి, ఒక వ్యక్తిని బట్టే మా కుటుంబాలన్నీ కూడా మారాయి. ఒక వ్యక్తి దేవుని తెలుసుకున్న రాన్ని బట్టే మేమందరం కూడా దేవుని తెలుసుకోగలిగామనే మాట చెప్పగలిగే రీతిలో ఉండాలని సాక్ష్యము. నేను దేవుడు ఎంచుకున్నాడంటే, ఏర్పాటు చేసుకున్నట్టు నీ గొప్పతం కాదు, నీ వెనకాల ఉన్న అనేక మంది నడిపించవలసిన మొట్టమొదటి అడుగు నీదై ఉండాలని. అడుగు ఎయ్యి, ఒక అడుగు ముందుకి. అప్పుడే ఎన్ని కిలోమీటర్లు అయినా సరే పూర్తి చేసుకుంటాం. 1000 కిలోమీటర్లో ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ మొదటి వ్యక్తివి నీవే అని గ్రహించుకోగలిగితే, ఆ కుటుంబంలో ఎవరిని ఏర్పరచుకోలేదు, నన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడని ఈ రోజు నీకు తెలియజేయబడితే మాత్రం నీ పని చాలా ఉంది. దేవునికి చాలా అవసరత ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. ఏదో నీ ద్వారాగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాన్నగారు రక్షించబడిన అనంతరం ఎంతమంది మా కుటుంబాల్లో రక్షించబడ్డారండి? తాతయ్య గారు, నానమ్మ గారు, మా పిన్నులు, వీళ్ళందరూ కూడా ఎంతమంది దేవుణ్ణి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. చివరికి దేవుణ్ణి తెలుసుకుని నిద్రించారు చాలామంది. నిన్న కూడా మా పిన్ని గారు ఫోన్ చేశారు. మా పిన్ని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఎన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి మా పిన్నితో. చాలా నెక్కచ్చైనటువంటి భక్తి చేస్తూ ఉంటుంది ఆవిడ. అన్ని గుడులకి, అన్ని గోపురాలకి వెళ్తూ ఉంటుంది. ఎవరేమనరు, మేమే ఎప్పుడు ఏమనం. ఎప్పుడన్నా చెప్పాలని ప్రయత్నించినా సరే, మీకుండే నమ్మకాలు మీకుంటారా, మాకుండే నమ్మకాలు మాకుంటారా, నిన్ను గౌరవిస్తున్నాను మీ దేవుణ్ణి అని అంటారు తప్ప ఇప్పుడు కూడా దేవుని మాటలు వినడానికి ఎప్పుడు ఇష్టపడదు. కానీ నేను ఆవిడ ఫోన్ చేశారు సాయంత్రం. ఆవిడ మాట్లాడుతుంటే దేవుని తెలుసుకున్న వ్యక్తి మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఎలా మాట్లాడతారో ఆ పదజాలం, ఆ పద ఉచ్చారణ అలా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక 4 రోజుల క్రితం మెసేజ్ చేశారు. నేను మతం అయితే ఇదే మతం, హైందవ మతమే, కానీ జీసస్ అంటే నాకు ఇష్టమని మెసేజ్ చేస్తే నేను పెద్ద లైట్ తీసుకుని ఎలా పెట్టింది ఏంటి, నన్ను ఒకవేళ నేను హ్యాపీ ఫీల్ అవుతానని నేనే పెట్టి ఉండొచ్చు ఫస్ట్ వీడియో అనుకున్నాను. కానీ నన్ను ఆవిడ అంట ఒక మాట ఉంది కదా, మందిరాలకు రావక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదు, నువ్వు చెప్పే మాటలు వింటే చాలు. బైబిల్ చదవక్కర్లేదు, మందిరాలకు రావక్కర్లేదు, నువ్వు చెప్పే మాటలు వింటే చాలు. నా మూలంగా ఒక వ్యక్తిగా ఒక 4 బంధువులను ఆకర్షించగలిగేటువంటి పాత్రగా నేనున్నప్పుడు నువ్వెందుకు ఉండలేవో? నువ్వు చెప్పే మాటలే సగం అర్థమైపోతుంది. బైబిల్ చదివితేనే అర్థం అవుతుందేమో అని అనుకునేవాడిని. నువ్వు చెప్పే మాటలకి దేవుడు అంటే అర్థమవుతుంది నాకు. నాకు చాలా దేవుని స్తుతించగలిగిన మోకాళ్ళు లేచి వెంటనే, ప్రభువా ఈ రోజున అంత భయంకరమైనటువంటి రీతిలో ఉన్న వ్యక్తిని ఈ రోజున మీ వైపుగా ఆకర్షించుకుంటున్నావు. ఇదే నా దాసుని దరిద్రుని యొక్క మాటల మూలంగా ఒక ఆత్మను రక్షించుకోవడానికి, ఆత్మను ఆకర్షించుకోవడానికి ఇష్టపడుతున్నావు నాయనని చెప్పి వెంటనే ఉన్నపాటిగానే మోకాళ్ళు లేచిన దేవుని స్తుతించగలిగాను. ఆ మొదటి వ్యక్తివై నువ్వు ఎందుకు ఉండకూడదు? నీ కుటుంబం యావత్తుని రక్షించగలిగే పాత్రగా దేవుడి చేతిలో నువ్వు ఎందుకు వాడబడకూడదు? ఎందుకు ఇలా పోతున్నావు? ఒక అడుగు నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకో ముందు, నీ తల్లిదండ్రులు మార్చుకో ముందు, నీ బంధువులు చెప్పు ఈ సువార్తని, తర్వాత ఈదుల్లోకి వెళ్ళి అందరికీ చెప్దాం. కానీ చాలామంది చేసేటువంటి తప్పుది ఏంటో తెలుసా? బంధువుల్లో చాలామంది దేవుడిని తెలుసుకోలేని వ్యక్తులు ఉంటారు.
చుట్టాల్లో చాలా మంది తెలిసి దేవుడిని తెలుసుకోలేని వ్యక్తులు ఉంటారు. చివరికి కట్టుకున్న భర్త కూడా దేవుడిని తెలుసుకోలేని వ్యక్తే ఉంటాడు. వీళ్ళందరినీ పట్టించుకోరు, కానీ వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఈ కుటుంబాన్ని మర్చిపోయి వీధుల్లోకి వెళ్ళిందిగా మా సువార్త. ముందు నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ బంధువులు రక్షించుకో. వీధి సువార్త చేయడం తప్పని నేను అనట్లేదు. నలుగురికి సువార్త ప్రకటించాలనే దేవుడి యొక్క ఉద్దేశం, ఆయన యొక్క మాట కూడానే. కానీ నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోకుండా వీధుల్లోకి వెళ్ళి ఎవరెవరినో రక్షించడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అంటాను. మొట్టమొదటిగా నీకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, ఒక కుటుంబంలో నుంచి, ఒక బంధువు నుంచి దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నీ మూలంగా నీ కుటుంబాల్ని రక్షించుకోవడానికి. ఆ పని మీద ఉండదు ఫస్ట్. ఈ రోజున క్రైస్తవ వ్యతిరేకత ఎక్కడ వచ్చింది చెప్పమంటారమ్మా? ఈ మాటను బట్టి చాలామంది క్రైస్తవులను తిట్టుకోవచ్చులే, తిట్టుకోవచ్చు. దేవుడికి అవమానము, దేవుడికి చెడ్డ పేరు, క్రైస్తవులంటే ఇలా మత మార్పిడి చేయడంలో వీళ్ళే మొదట ఉంటారనేటువంటి ఒక అబద్ధ అపోహ ఆలోచన ఎందుకు మొదలైంది తెలుసా? ఇష్టం లేకపోయినా సరే ఈదులికి వెళ్ళి వాక్యం చెప్పేస్తున్నాం, సువార్త ప్రకటించేస్తున్నాం అంటే వాళ్ళకి ఒళ్ళు కంపరెక్కిపోతుంది. మన దగ్గరికి ఎవరన్నా వచ్చి వాళ్ళు దేవుళ్ళ గురించి బలవంతంగా చెప్పారనుకో మనకు ఎలా ఉంటుంది? వాళ్ళకి అలాగే ఉంటుంది. వాళ్ళకి నచ్చితే చెప్పండి, దేవుడి గురించి ఏదన్నా నాలుగు మాటలే అడిగితే చెప్పండి అంటే చెప్పండి. కానీ అందరూ ఇదే పనిలో ఉంటే చుట్టుపక్కల అందరూ ఒకలా మసులుకోరు కదా. కొంతమందికి బాధేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలా కనబడుతుందంటే మత మార్పిడికి కనబడుతుంది. అది సువార్త ప్రకటిస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఈదుల్లోకి వచ్చేస్తున్నారు, పాంప్లెట్లు పంచేస్తున్నారు, బైబిల్ పంచేస్తున్నారు అని చెప్పి దాన్ని ఎలాగ సృజిస్తున్నారంటే మత మార్పిడి కింద. ప్రకటించు సువార్త వినగలిగేటువంటి చెవులు ఉన్నప్పుడు మాత్రమే, వినగలిగేటువంటి ఆసక్తి ఎవరిలో ఉంటే వాళ్ళకి తెలియపరచు. అంతేగాని వద్దు వద్దు ఇటువైపు కనబడొద్దు అన్నప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. పాము వలె వివేకంగా ఉండాలి అనే మాట వచ్చును నీకు అర్థమవుతే నీకేం చెప్పక్కర్లేదు. నేను వెళ్ళిపోతున్నారు బ్యాచ్లో ఒక 50 మంది 60 మంది వెళ్ళిపోతుంటే వెళ్ళడం తప్పు అని కాదు అంటలేదమ్మా, తప్పు అని నేను అంటలేదు. కానీ దాన్ని పట్టుకునే కదా మత మార్పిడి అంటున్నారు. ఏం లేని మాట అంటే ఏమన్నా ఉన్నమాట కదా, తిట్టుకోండి, ఉన్నమాట అది. నీ కుటుంబాన్ని మార్చుకోవయ్యా, నీ బంధువులకు దేవుని సువార్త ప్రకటించుకో. ఒక బంధుత్వం నుంచి, ఒక చుట్టంలో నుంచి, ఒక జనాంగంలో నుంచి దేవుడు నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనే ఆలోచనతో మొట్టమొదటి నీ బాధ్యత నీ కుటుంబంలో, నీ బంధువుల్లో ఏదైనా ఉందేమో చూసి అక్కడ ముందు అందరినీ రక్షణలోకి నడిపించి మిగతా పనుల్లో కూడా నువ్వు కొనసాగు, తప్పులేదు. అంతేగాని ఇంట్లో వదిలేసి అక్కడికి వెళ్ళి చెప్తాను, ఇక్కడికి వెళ్ళి చెప్తాను. మరి ఇంట్లో పరిస్థితి ఏర్పాట్లు ఉన్న కుటుంబాలు ఉంటాయి కొన్ని. మా నాన్నగారి కుటుంబంలాగా, ప్రసన్న గారి కుటుంబంలాగా. ఇప్పుడు ప్రసన్న గారిని బట్టి కుటుంబం మార్చబడిందమ్మా. తండ్రి గారు రక్షించబడ్డారు, నిద్రించారు దేవుల్లో. ఏర్పాటు కాదు అది. ఆవిడ వాడుకున్నాడు. ఆవిడ ఎందుకు ఒక అడుగు ముందుకేసింది? ఆ అడుగు వేయబట్టే కదా తండ్రి గారిని రక్షించుకుంది. ఆ అడుగు వేయబట్టే కదా, ధైర్యం చేసి వాక్యాన్ని ప్రకటించబట్టే కదా, దేవుని ప్రేమను తెలియజేయబట్టే కదా. మామయ్య గారు లాస్ట్లో చనిపోయే సమయంలో కూడా దేవుడు పాటలు పాడించుకునేవారంట అక్కడ ఉన్న పని మనిషితో. చాలా ఆనందం వేసింది. తల్లిగారు దేవుళ్ళలోకి దగ్గరగా ఉన్నారు, బంధువులందరూ దేవునికి దగ్గరలో ఉన్నారు. ఆ కుటుంబాలు ఏర్పాట్లు ఉన్నాయి. ప్రసన్న గారు వాళ్ళ అమ్మమ్మ గారు కావచ్చు, చిన్న చిన్న బంధువులు అదేమన్నా చిన్న చిన్న వర్గాలు ఏమన్నానే, పెద్ద పెద్ద రాజకీయ వర్గాలు, చాలా రాష్ట్రాలను శాసించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి బంధువులు. ఈ రోజు నా బంధువుల్లో తెలియని మార్పు కనబడుతుందని చెప్తున్నారు కొంతమంది. నేను దేవుని తెలుసుకుంటున్నాం, మీ వాక్యాలు వింటున్నాం, చాలా బాగుంది ఆ మాట అన్న మాటలను బట్టి నేను దేవుని స్తుతించగలుగుతున్నాను. నువ్వెందుకు వేయకూడదు అడుగు? నువ్వే దేవుని గురించిన సువార్త మీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకి, నీ చుట్టాలకి ఎందుకు ప్రకటించకూడదు? అడుగుతున్నానండి. సిగ్గుపడకండి అమ్మా, మొహమాట పడకండి. వింటాను అంటే చెప్పండి, వద్దు నాకు ఇంకెప్పుడు చెప్పొద్దని ఒకవేళ మన చుట్టాలు అన్నారు అనుకోండి, ఆపేయండి. కానీ అసలు నువ్వు అడిగేయట్లేదు కదా, నువ్వు అసలు ధైర్యంగా దేవుని మాటను తెలియజేయడానికి ప్రయత్నించట్లేదు కదా. ఏర్పాట్లు ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటాయమ్మా. అందుకే బైబిల్లో మాట ఉంది, పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పాటులో ఉన్నవారు కొందరే. ఆ ఏర్పాట్లు ఉన్న కుటుంబం అయి ఉందా లేదని నీకు ఎలా తెలుసా? ఆ కుటుంబాల్లో నుంచి నన్ను ఏర్పరచుకుంటాడు దేవుడు. ఒక భయంకరమైనటువంటి నిష్ట కలిగినటువంటి లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో మునిగి తేలుతున్నటువంటి కుటుంబంలో నిన్ను దేవుడు ఎంచుకున్నాడంటే, లేదంటే ఆ కుటుంబంలో నిన్ను దేవుడు ప్రవేశపెట్టాడంటే ఖచ్చితంగా కుటుంబం ఏర్పాట్లో ఉన్నదే. ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల ప్రత్యేకమైన సంకల్పం దేవుడికి ఉంది.
నీవే మొట్టమొదటి వ్యక్తి అయి ఉంటే మాత్రం గమనించుకో, ఖచ్చితంగా దేవుడికి నాతో ఏదో పనుంది. నన్ను దేవుడు ఎన్నుకున్నాడో, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, నా కుటుంబం యొక్క మార్పు, నా కుటుంబం యొక్క రక్షణ నా చేతికి అప్పచెప్పాడన్న మాట అనే ఆలోచనలో ఒక్క అడుగు ముందుకేయండి. అడుగు ముందుకేయండి. వీధిలోకి వెళ్తా తిడతారు, వీధిలోకి వెళ్తా కొడతారు, కానీ బంధువులు కొడతారా? బంధువులు తిడతారా? ఏటి అలా మాట్లాడతారా మా దగ్గర చెప్పకని ఎవరిని తిడతారా? ఎవరు తిట్టరు. వాళ్ళతో చక్కగా విననంటే మాత్రం చెప్పకండి, బలవంతం చేయకండి. మనసే మారాలి, మతం కాదు. నేను చెప్తున్నా మాట చాలా మందిని ఆకర్షించిందంటే, చాలా అద్భుతమైన మాట చెప్పావు అన్నయ్య. మనసే మారాలి, మతం కాదు. క్రైస్తవ మతం కాదు, మనస్సులో మార్చేది దేవుడు. మనసు మారుతాం. అందరి మతాల్లో అలాగే ఉన్నాయి, హిందువులోనే ఉన్నాయి ఎవరికైనా సరే. అది మార్చేయాలని ఎప్పుడైనా అధికారులు చెప్పారు, మార్చేసుకుందాం. పోయిందేముందండి? 1000 అడుగులో ఒక్కడుగుతోనే మొదలవుద్ది. మొదలుపెట్టి రోజు నుంచి నీ కుటుంబానికి బలమైన సువార్తను ప్రకటించు. నీ కుటుంబానికి దేవుని యొక్క ప్రేమను తెలియపరచు. నీ బంధువులకు దేవుని యొక్క ఉద్దేశాన్ని అక్కడ చూపించు. చెప్పు వాళ్ళకి చక్కని రీతిలో. నీ కుటుంబంలో మొట్టమొదటిగా నీవే దేవుని మూలంగా ఎన్నుకోబడిన వ్యక్తివైతే నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. అందులో సందేహం. నీ బంధువులు, నీ కుటుంబాలు, నీ చుట్టాలు అందరూ హైందువులో ఉండి వాళ్ళల్లో నుంచి నిన్నే దేవుడు ఎన్నుకున్నాడంటే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నీతో దేవుడికి చాలా పని ఉంది. లేకపోతే దేవుడు నిన్నే ఎందుకు పిలుచుకోవాల్సిన అవసరత లేదు. మొదటి వ్యక్తి ఏనోషై ఉన్నాడు. ఏనోషు పుట్టుక మొదలై దేవుని పేరట ఆరాధించడం అనేది మొదలయ్యింది. నువ్వెందుకు ఉండకూడదు? నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అంతమంది అన్య జనాంగాన్ని నుంచి నిన్నే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నావు? సాయంత్రం సిస్టర్ గారు ఫోన్ చేశారు, హైదరాబాద్. పేరేటమ్మా అన్న. పేరు పరమేశ్వరి అన్న. చాలా సంతోషం అమ్మా. దేవుని తెలుసుకున్నారా? తెలుసుకున్నాను. బాప్తిసం పొందుకున్నాను. భర్త గారు పొందుకోలేదు. మీ వాక్యాన్ని విన్నాను. ఒక మాట చెప్పాను మీ వాక్యంలో ఒక రోజు. నేను ఈ 10 సంవత్సరాల క్రితం కానీ వచ్చి ఉంటే ఎంత బాగుండాం అన్న మాట నన్ను ఆకర్షించింది. అన్నయ్య, నిజంగానే నా భర్తను మార్చుకోవాలి. నేను లీట్గా దేవుని తెలుసుకున్నాను. ఇక్కడి నుంచి అయినా సరే నా దేవుని పనిలో నేను నిమగ్నం అయిపోతాను. ఆలస్యం చేయండి. నా కుటుంబాన్ని రక్షించాలి, నా భర్తను రక్షించాలి. ఏదో రకంగా దేవుని కొరకు నేను వాడబడి నా కోసం ప్రార్థించండి. చాలా అద్భుతంగా అనిపించింది, చాలా సంతోషం ఇస్తుంది నాకు. ఒక కుటుంబంలో నిన్నే దేవుడు ఎన్నుకున్నాడంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల దేవుడికి ఉంటుంది. లేకపోతే నన్ను ఎన్నుకోవలసిన అవసరం లేదు. మా నాన్నగారిని ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. ప్రసన్న గారిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఉన్న అనేక మందిని ఎన్నుకున్నారండి. గంధమేరి గారి కుటుంబం ఉందంటే వాళ్ళ అమ్మగారిని ఎన్నుకున్నారు. లూదీ గారు వాళ్ళ అమ్మగారిని ఎన్నుకున్నారు. ఎంతమంది లేరు చెప్పండి? వీరవేణి గారిని బట్టి ఆ కుటుంబాలు రక్షించబట్టలేదు. ఇప్పుడు మొత్తం రెండు ఇద్దరు బిడ్డలు కూడా రక్షణలోకి నడిపించబడతారు. ఇగో వీళ్ళ అత్తగారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఆ కుటుంబాలు రక్షించబడ్డాయి. క్రైస్తవ పుట్టుక పిల్ల కిరణ్ కావచ్చు. అందరి విషయాలు చూడండి. ఎవరినైనా భయంకరమైనటువంటి సాంప్రదాయాలతో కూడినటువంటి కుటుంబాల్లో నుంచి నిన్ను కానీ ప్రత్యేకంగా కానీ ఎన్నుకుంటే, నీవే మొట్టమొదటి రక్షణ పొందుకున్న వ్యక్తివైతే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని మార్చుకోవలసిన బాధ్యత కూడా నీకు ఉందని గమనించుకో. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఒక అమ్మ దగ్గర విషయంలో అది చెప్తున్నాను. ఖచ్చితంగా ఎన్నుకున్నాడు మిమ్మల్ని. ఆ కుటుంబాలను రక్షించవలసిన బాధ్యత మీకు దేవుడు ఇచ్చాడు. మీరే మొట్టమొదటి వ్యక్తి. రేపు ఎన్నో తరాల్లో ఆవిని బట్టి మేము దేవుని తెలుసుకున్నాం అని చెప్పి పొట్టు చూసినప్పుడు అల్లా సరే చెప్పగలగాలి. నీవే ఆ మొట్టమొదటి అడుగు ఎందుకు వేయకూడదు? ఎంతకాలం రహస్య క్రైస్తవురాలిగా బతుకుతావు? ఎంతకాలం మందిరాలకు వస్తావు, బైబిల్ చదువుతావు, ప్రార్థన చేయించుకుంటావు, ప్రార్థన చేస్తావు, కానీ రక్షణ లేదు కదా. ఒక అడుగే. బంధువుల గురించి ఆలోచించొద్దు. ఒకవేళ నిన్నే దేవుడు ప్రత్యేకంగా ఆకర్షించుకుంటే మాత్రం నీతో దేవుడికి చాలా పెద్ద పని ఉంది. ఎన్నోషు మొట్టమొదటిగా దేవుని ప్రార్థన చేయడం అనేది ఆరంభించాడు. అంటే అక్కడ మొదలు మోషే, అబ్రహాము యెహోవా పేరట బలిపీఠము కట్టాను, యెహోవా పేరట నైవేద్యమును అర్పించను, యెహోవా పేరట
అది చేశాను, ఇది చేశానని చెప్పి తర్వాత మోషే, అబ్రహాము, దావీదు యెహోవా పేరట అని అనగలిగారంటే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎనోషు. ఈయన స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని అలవాటు చేసుకున్నారు. స్టార్ట్ చేసిన వ్యక్తిగా ఉండాలి, మొదలు పెట్టిన వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి నీ బంధువులకు పరిచయం చేసిన వ్యక్తి నీవే మొదటి వ్యక్తి అయి ఉండాలి. ఈయన మొదలు పెడితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ యెహోవా పేరట బలి అర్పించను, యెహోవా పేరట బలిపీఠము కట్టెను. పేరట ఉన్న తర్వాత నుంచి ఎనోష్ తర్వాత కనబడతాయి. ఎందుకంటే ఎనోష్ మొదలు పెట్టాడు, ఆ క్రమం మొదలుపెట్టింది ఎనోష్. నీవెందుకు ఉండకూడదు? ఆ మొదటి వ్యక్తి నువ్వెందుకు ఉండకూడదు? అడుగు నీదే, ఎందుకు ఉండకూడదు? చాలా ఉన్నాయి ఎనోష్ నుంచి నేర్చుకుంటా ముందుకు వెళ్ళిపోవాలంటే చాలా అయితే ఉన్నాయి. తక్కువ సమయంలోనే మీకు అవసరమైన విషయాన్ని తెలియపరచాలన్న ప్రేరణ నేను దేవుని మూలంగా పొందుకున్నాను కనుక నేను ఎక్కువగా వెళ్ళాలని కూడా అనుకోవట్లేదమ్మా. ఈరోజు నా కుటుంబాలు రక్షించబడ్డాయి, ప్రసన్న గారి కుటుంబాలు రక్షించబడ్డాయి, మా నాన్నగారి కుటుంబాలు రక్షించబడ్డాయి అంటే ఆ కుటుంబాల రక్షణలోకి నడిపించిన వ్యక్తి 10 మంది కాదు, ఒక్క వ్యక్తే. ఒక్క వ్యక్తితోనే సమస్తము కూడా నెరవేర్చబడుతుంది. ఒక్క వ్యక్తే. ఆ వ్యక్తి నువ్వే ఉండు, అంతే. ఈరోజు మొదలు అంతేకాని లైట్గా తీసుకోకుండా మా రక్షణని, బాప్తిసం లైట్గా తీసుకోకండి. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నీ బట్టి చాలామంది బంధువులు దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏర్పాట్లో ఉన్న కుటుంబాలైతే ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా పిలువబడతావు. కుటుంబాన్ని మార్చండి, బంధువులు మార్చండి, తర్వాత నలుగురికి వాక్యాన్ని ప్రకటించండి. తప్పులేదు. తాతయ్య గారు, నాన్నగారి గురించి మీకు ఏం చెప్పమంటారు? అందరికీ తెలుసు. రామకృష్ణ గారు అంటే చిన్న పేరా? మొత్తం చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసు. ఆయన నిష్ట కలిగిన భక్తి. చెప్పాను కదా, మనం చెప్పాను. అందుకే చాలామంది కూడా అన్నారు, ఒక హైందుడికి పుట్టి ఏటి సిగ్గులేదట నీకు అనడం. ఒక హైందుడికి పుట్టి మతంలోకి వెళ్ళే పెట్టడం ఒకడు అన్నాడు. ఒక తల్లిని మార్చడంతో సమానం అని ఇంకొకడు అన్నాడు. ఆయన నేను దీనికి కూడా స్పందించకూడదనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళాను. నేను ఎవరికి కూడా ఈ విషయాన్ని కూడా పంచుకోను. ఎందుకంటే నేను ఉన్నట్టుగా వెనకాల ఉండరు కదా, ఇబ్బంది పడతారు. హైందువుడై ఉండి, వెనకలో హైందువులై ఉండి దేవుడు నమ్ముకుంటా సిగ్గేలేదు, తల్లిని మార్చడంతో సమానం అన్నారు చాలామంది. చాలామంది అన్నారు దేవుడు ఏర్పాటు నేనేం చేస్తాను, ఆ దేవుడు కలిపిన బంధం అది, మా తల్లిదండ్రుల బంధం ఏం చేస్తాను నాకేం తెలుస్తుంది? అది మన చేతుల్లో ఉంటుందా? ఈవిడ మూలంగా ఆ కుటుంబాలు రక్షించుకోవాలని దేవుడి సంకల్పమే ఉందేమో. అంత చక్కగా రక్షించబడ్డాయండి ఉపలక్ష్మి గారు. అంత భయంకరమైనటువంటి భక్తి చేసేవారు ఆవిడ. ఎంత నిష్ట కలిగినటువంటి సాంప్రదాయాల్లో ఉండేవారు. ఆవిడ దేవుణ్ణి తెలుసుకొని నిద్రించారు. ఆవిడని బట్టి చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నారు. పెద్దమ్మ గారు కావచ్చు, పెద్దనాన్న గారు కావచ్చు, ఇప్పుడు రేపు ఎల్లుండో మా కాకినాడ సంబంధించి చుట్టుపక్కల సంబంధించి చాలామంది బంధువులు దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశంలో ఉంది. చుట్టుపక్కల చాలామంది, రాజమండ్రిలో చాలామంది, వైజాగ్లో చాలామంది, హైదరాబాద్లో చాలామంది, అమలాపురంలో చాలామంది, వీళ్ళందరూ కదులుతున్నారు దేవుని వైపు. ఇప్పుడు పెద్ద పెద్ద బంధువులు, పెద్ద పెద్ద వర్గాలు, పెద్ద కుటుంబాలు అన్నీ కూడా దేవుని తెలుసుకుంటాయి. ఆకర్షణ. ప్రసన్న గారు ఫోన్ చేసి ఆ వాక్యం చాలా బాగా చెప్పాడు మీ ఆయన, ఆమెను చాలా బలి చెప్పాడు మాట అని అంటుంటే, అంటే హృదయంలో ఎంతో కొంత మొదలైంది కదా, మొదలైందా లేదా? అంత అద్భుతమైన కార్యం జరిగేస్తాడు. ఒక్కడేనమ్మా, ఒక్కరే. ఆ ఒక్కరితోనే దేవుడు ఏదైనా చేయగలడు. ఆ ఒక్కరే నువ్వే ఉండాలని కోరుకున్నాడు ఆయన. వదిలేయటండి, లైట్ తీసుకోకండి. రక్షణ ఎప్పుడూ కూడా, బాప్తిసాన్ని ఎప్పుడు కూడా లైట్ తీసుకోకండి. ఎంతమంది పెద్ద పేర్లు చెప్తే బాగోదేమో, మళ్ళీ ఇది రాజకీయం చేసినట్టుగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు, ఎవరు లేరు మనకి, అందరూ బంధువులే. లేనోళ్ళు అంటే ఎవరు లేరు. హైదరాబాద్ రాజకీయాల్లో ఉన్నారు, ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నారు, అందరూ పెద్ద రాజకీయవేత్తలే. చిన్న రాజకీయవేత్తలు అయితే ఎవరో కాదు. పేర్లు చెప్పకూడదు. హేమాన్, నీ ప్రతి మాట కూడా వింటున్నాను నేను, ఈ ప్రతి షాట్ని నేను చూస్తున్నాను. జీసస్ యొక్క ప్రేమని నేను తెలుసుకుంటున్నాడు. ఒక పెద్ద రాజకీయ పేరు చెప్తారు. వాళ్ళు సంతోషం వేసింది. ప్రేజ్ గాడ్ అని చిన్న మెసేజ్, ఎక్కువ కూడా పెట్టలేదు. ఇది చాలదా? ఎంతో కొంత కదిలింపు వచ్చిందా లేదా?
ఎంతో కొంత మార్పు అనేది కనబడిందా లేదా ఆలోచించి. నా మొట్టమొదటి వ్యక్తి నీవే అయి ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు. ఏనోషు మొట్టమొదటిగా దేవుని పేరట ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మీరు ఒకటే గమనించుకోండి అన్న, ఎక్కువ మళ్ళీ సరిగ్గా రిపీట్ చేయని మాటన. చాలా భయంకరమైన హైందూ కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఒకవేళ నిన్ను ఎంచుకుంటే, మొట్టమొదటిగా నీకే దేవుడు కానీ రక్షణ అందిస్తే నీతో పనులు అర్థం చేసుకో. నీతోనే నీ కుటుంబాన్ని, నీ బంధువుని, యావత్ జనాంగాన్ని మార్చుకోవడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో. అంతకంటే నేను ఏది ఎక్కువ చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఏర్పాట్లు ఉన్న వ్యక్తి, నువ్వు మొదటి వ్యక్తివి. నీ మూలంగా అనేక క్రైస్తవ జనాంగానికి తల్లిగా తండ్రిగా నన్ను ఉంచబోతున్నాడు. ఎన్నోషు అద్భుతమైన పాఠాలు. ఒకటే భక్తి నేర్పాడు అన్నోషు. అద్భుతమైన రీతిలో దేవుని కొరకు వాడబడ్డాడు. వంశాన్ని, పిల్లల్ని చక్కగా నడిపించుకున్నాడు. తప్పిపోనివ్వలేదు. అయ్యిన వంశం తప్పిపోయినట్టుగా పద్ధతితో, క్రమంతో కూడినటువంటి పెంపకం, దేవుని అడుగుజాడల్లో నడిచేటువంటి పెంపకం. రెండవదిగా, మొట్టమొదటిగా కుటుంబానికి ప్రార్థన నేర్పింది కూడా ఈ వ్యక్తి. అబ్రహాము, దావీదు, ఇస్సాకు, యాకోబు యెహోవా పేరట అని అనగలిగారంటే ఈయన నేర్పాడది. ఈయనే మొదటి వ్యక్తి అయి ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం.